cut section model of a 2-stroke engine, and there we have a cut section model of a 4-stroke diesel engine. This is the cut section model of a 2-stroke petrol engine. So why? How can you tell it is a 2-stroke petrol engine? Means we have a spark plug here. The spark plug means it is a petrol engine. So see here, you can see the cylinder here. This is the cylinder. This is the piston. So this is the what we call it is a flywheel. So this is used to know the at what angle this piston is moving. In order to know the angular movement, we'll install a this measuring device here. The piston will be reciprocating inside the piston. The reciprocating of motion of the piston is converted into rotary motion. Here, the reciprocating motion of the piston is converted into rotary motion. Okay. Here, so what I showed you here, this is called port summer. This is one port, transfer port. Kinda exhaust port ఉంటుంది. So మీరు చూపిస్తే కింద here will be having exhaust port. The ports are opening to the engine cylinder. Engine cylinder లో opening ఉంటాయి. The ports are open to the engine cylinder. ఇక్కడ ఇన్లెట్ పోర్ట్ ఉంటుంది టు ద క్రాంక్ కేస్. ఇది క్రాంక్ కేస్ లోపలికి ఫ్యూయల్ లోపలికి వస్తుంది. ఇది దిస్ ఈస్ ద కార్బొరేటర్. ఇక్కడ నుంచి మా పైన ట్యాంక్ పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది. ఆ పెట్రోల్ ట్యాంక్ నుంచి ఒక చిన్న పైప్ వచ్చి ఇక్కడ ఫిల్అప్ చేస్తున్నాము. తర్వాత ఎయిర్ ఫిల్టర్. ఇది ఎయిర్ ఇక్కడ నుంచి ఎయిర్ వస్తుంది. ఎయిర్ ఇట్ విల్ బి ఎంటరింగ్ ఇన్ టు ద సిలిండర్. సో క్రాంక్ కేస్ లోకి ఎంటర్ అవుతాయి. వెన్ ద పిస్టన్ మూవ్స్ డౌన్ expansion జరిగిన తర్వాత సో through the transfer port the petrol will be entering into the engine cylinder. At the same time the exhaust gases will be coming out this engine. Transfer port దాకా పెట్రోల్ లోపలికి వస్తుందమ్మా. ట్రాన్స్ఫర్ పోర్ట్ లోపలికి ఎంట్రీ అవుతుంది. ద సేమ్ టైం ఎగ్జాస్ట్ గ్యాస్ అని బయటికి వెళ్ళిపోతాయి. సో వన్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ వల్ల ఎక్స్పాన్షన్ ప్రాసెస్ లో స్ట్రోక్ లో వన్ స్ట్రోక్ all the two processes taking place. What are the two processes? Fuel is entering into cylinder, exhaust process జరుగుతుంది. And also expansion. Okay. Next, whatever fuel is present inside now, it has to be compressed. Compress చేస్తున్నాం. Okay. So air and petrol mixture is compressed. Compress చేస్తున్నాం. కంప్రెస్ చేస్తూ పాటి ఇది ఓపెన్ ఏం కావడం వల్ల ఇక్కడ నుంచి పెట్రోల్ లోపలికి వెళ్ళిపోతుంది. ద పెట్రోల్ విల్ బి ఫిల్డ్. ఎలా అంటే పిస్టన్ ముందుకు రావడం వల్ల ఇక్కడ నుంచి హోల్ ద్వారా ఇన్లెట్ పోర్ట్ ద్వారా పెట్రోల్ లోపలికి వెళ్ళిపోతుంది. నౌ ద పెట్రోల్ ఈస్ ఫిల్డ్ హియర్. ఇంటేక్ జరిగింది. అట్ ద సేమ్ టైం కంప్రెషన్ జరిగింది. ఇంటేక్ కంప్రెషన్. సో కంప్రెషన్ అయిన తర్వాత వన్స్ యూ కంప్రెస్ ద ఎయిర్ ఆర్ పెట్రోల్ మిక్చర్ టు హై కంప్రెషన్ రేషియో. ఎయిర్ అండ్ పెట్రోల్ మిక్చర్ హై కంప్రెషన్ రేషియో మెయింటైన్ చేసినప్పుడు ఏమవుతుందంటే టు ద స్పార్క్ ప్లగ్ వీఆర్ ఇగ్నైటింగ్ ద మిక్చర్. ఓకే. స్పార్క్ ప్లగ్ ద్వారా ఫ్యూయల్ ని ఇగ్నైట్ చేస్తాం. ఇగ్నైట్ చేస్తేనే పవర్ వచ్చేస్తుంది. ద పిస్టన్ మూవ్స్ బ్యాక్. పవర్ వస్తే పిస్టన్ మూవ్ అవుతుంది. పిస్టన్ మూవ్ అయినప్పుడు ఫ్రెష్ ఛార్జ్ లోపలికి వచ్చేస్తుంది. ఎగ్జాస్ట్ బయటకు తెలుస్తుంది. తర్వాత పిస్టన్ మూవ్ అవుతుంది. కంప్రెషన్, పవర్, ఎక్స్పాన్షన్, కంప్రెషన్, ఎక్స్పాన్షన్, కంప్రెషన్. విత్ 2 strokes ఆఫ్ ద పిస్టన్, 1 revolution ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్. ఇది 1 revolution తిరుగుతుంది. ఓకే. 2 strokes ఆఫ్ ద పిస్టన్, 1 revolution ఆఫ్ ద క్రాంక్ షాఫ్ట్ టు కంప్లీట్ 1 thermodynamic cycle. So once 1 power is produced by 2 strokes of the piston, 1 power is produced by 2 strokes of the piston. It is called 2-stroke engine. So these are the parts of a engine. These are the parts of a engine. Piston. It is made up of aluminum. అందుకే లైట్ వెయిట్ గా ఉంటుంది. ఇది చాలా హెవీగా ఉంటుంది. బికాస్ దిస్ ఇస్ మేడ్ అప్ ఆఫ్ ఐరన్. ఓకే. ఐరన్ తో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు కాబట్టి క్యాస్టెడ్ ప్రోడక్ట్ ఇది. క్యాస్టింగ్ ప్రాసెస్ తో ఇది చేయడానికి హెవీగా ఉంటుంది. ఇది చూడమ్మా పిస్టన్ ఎంత లైట్ గా ఉంది. బికాస్ ఇది మేడప్ ఆఫ్ అల్యూమినియం. లైట్ ఉండడం వల్ల పిస్టన్ పైనకి కింద ఈజీగా మూవ్ అవుతుంది. ఇది లైట్ గా ఉండడం వల్ల పిస్టన్ అనేది పైనకి కింద మూవ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఎ పిస్టన్. ఈ మధ్యలో ఉండే గుడ్ జాయింట్ పిన్. ద పిస్టన్ ఈస్ కనెక్టెడ్ టు ద కనెక్టింగ్ రాడ్. దిస్ ఏ కనెక్టింగ్ రాడ్ త్రూ ఏ గుడ్ జాయింట్ పిన్. మరి ఇది కూడా దట్ అదర్ ఎండ్ ఆఫ్ ద దిస్ కనెక్టింగ్ రాడ్ ఈస్ కనెక్టెడ్ ద క్రాంక్ షాఫ్ట్. ఇది క్రాంక్ షాఫ్ట్, ఇది క్రాంక్. So reciprocating motion of the piston is converted into rotary motion. Reciprocating motion ante here. This is the engine cylinder. Okay. Let's see. This is engine cylinder. This is 100 cc engine amma. How can you tell 100 cc ante bore volume. ఈ మొత్తం వాల్యూమ్ పిస్టన్ టాప్ డెడ్ సెంటర్ బాటమ్ డెడ్ సెంటర్కి వస్తే ఎంత వాల్యూమ్ ఉంటుంది దట్ ఈస్ కాల్ 100 cc. దిస్ ఇస్ ద బోర్. బోర్ అంటే ఇంటర్నల్ డయామీటర్ ఆఫ్ ద సిలిండర్ ఈస్ కాల్ బోర్. So the piston will be reciprocating inside this
inside this cylinder. ఇట్లా అనుకోండి. ఓకే, ఇది ఓకే. The piston will be reciprocated inside the cylinder. So same thing like this. ఇది ఇలాగే అమ్మా, ఇది డిస్మాంటిల్ చేస్తాం, ఇది అసెంబుల్ చేస్తాం. సో దిస్ ఈస్ ద one member of a engine where piston, connecting rod, crank, crankshaft ఇది రొటేటింగ్ కావడం వల్ల మనకు అవుట్పుట్ వస్తుంది. బ్యాక్ వీల్ కెన్ బి రొటేటెడ్. ఇక్కడ నుంచి గేర్ మెకానిజం పెట్టేసి బ్యాక్ వీల్ రొటేట్ చేసుకుంటాం బై ప్రొడ్యూసింగ్ ద పవర్ ఫ్రమ్ దిస్ ఇంజిన్. నువ్వు బైక్ స్టార్ట్ చేస్తే ఇదే అమ్మా, నువ్వు ఇట్లా స్టార్ట్ చేస్తా అంటే పిస్టన్ రెసిప్రోకేట్ చేస్తున్నావు ఇంజిన్ స్టార్ట్ చేయడానికి. స్పార్క్ వస్తే ఇంజిన్ స్టార్ట్ అయిపోతుంది, ఇంకా నో నీడ్ ఆఫ్ క్రాంకింగ్. ఇంజిన్ స్టార్ట్ అయిపోతే దెన్ వీ కెన్ గెట్ ద పవర్. దీస్ ఆర్ ద కాంపనెంట్స్ ఆఫ్ ఏ ఇంజిన్. ఇట్ ఈస్ ద చెప్పగలుగుతారమ్మా ఏమమ్మా ఇది? కార్బొరేటర్. దిస్ ఈస్ ద కార్బొరేటర్ వేర్ ద ఫ్యూయల్ అండ్ ఎయిర్ ఇస్ మిక్స్డ్ అండ్ కమింగ్ ఇన్ టు ద ఇంజిన్ సిలిండర్. ఇక్కడ నుంచి ఇంజిన్ సిలిండర్లోకి వస్తుంది. ఇదేమంటే అమ్మా చోక్. చోక్ ఎందుకు పట్టుకుంటామంటే సో దట్ లోపల వాల్ ఓపెన్ కావడానికి. ఇక్కడ ఒక వాల్ ఉంచడమ్మా, బటర్ఫ్లై వాల్. చూసారు బటర్ఫ్లై వాల్, దిస్ బటర్ఫ్లై వాల్. ఈ బటర్ఫ్లై వాల్ చోక్ ఎందుకు పెడతామంటే ఈ బటర్ఫ్లై వాల్ ఓపెన్ అయితే ఎక్కువ ఎయిర్ అండ్ పెట్రోల్ మిక్చర్ ఎక్కువ రావాలని లోపలికి ఈ బటర్ఫ్లై వాల్ ఓపెన్ చేసి తర్వాత క్లోజ్ చేస్తాం. ఇది ఓకే, దిస్ ఇస్ చోక్. ఇది చోక్ హాఫ్ క్లోజ్ చేస్తామనుకోమ్మా, వాట్ ఈస్ హ్యాపెనింగ్ నో, ఓన్లీ పెట్రోల్ మిక్చర్ లోపలికి వచ్చేస్తుంది. సో ఇట్లా బటర్ఫ్లై వాల్. సో ఒక పక్క నుంచి ఎయిర్ పార్టికల్స్, ఒక పక్క నుంచి ఫ్యూయల్ పార్టికల్, ఇక్కడ నుంచి ఫ్యూయల్, ఇక్కడ నుంచి ఎయిర్, రెండు మిక్స్ అయ్యి సో దే విల్ ఎంటరింగ్ ఇన్ టు ద ఇంజిన్ సిలిండర్. ఎక్కడ ఇంజిన్ సిలిండర్ అంటే ఇది త్రూ ద ఇన్లెట్ పోర్ట్. ఇదైతే 2 స్ట్రోక్, 4 స్ట్రోక్ అయితే వాల్స్ ఉంటాయి. సో వాల్స్ మెకానిజం, వాల్స్ తెలియదా? దిస్ ఇస్ ద హెడ్, సిలిండర్ హెడ్ అమ్మా, దీనిపైన ఉంటుంది. ఓకే, దిస్ ఇస్ ద సిలిండర్ హెడ్. ఇది సపరేట్ గా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. దీంట్లో వాల్స్ ఉంటాయి. దీస్ ఆర్ ద వాల్స్. ఈ వాల్స్ ఏం చేస్తారంటే రెసిప్రోకేటింగ్ ఉండడం వల్ల, క్యామ్ మెకానిజంతో ఇవి రెసిప్రోకేట్ కావడం వల్ల, ఇది ఓపెనింగ్ క్లోజ్ అనేది క్యామ్ మెకానిజం చేయడం వల్ల పెట్రోల్ లోపలికి వస్తుంది, బర్న్ అయ్యి మరి ఎగ్జాస్ట్ గ్యాసెస్ ఈ వాల్ నుంచి బయటికి వెళ్ళిపోతాయి, ఎగ్జాస్ట్ గ్యాసెస్. ఓకే, దీస్ ఆర్ ద వాల్స్, ఇన్లెట్ వాల్, అవుట్లెట్ వాల్. దిస్ ఈస్ ద అవుట్లెట్ వాల్, ఇన్లెట్ వాల్ అండ్ అవుట్లెట్ వాల్ విచ్ ఆర్ ఫిక్స్డ్ టు ద ఇంజిన్. ఓకే, దిస్ ఈస్ ద హెడ్ ఆఫ్ ఏ ఇంజిన్. ఇది పైన ఇట్లా ఉంటుందమ్మా. సో లోపల పెట్రోల్ వెళ్ళాలంటే ఫ్రమ్ హియర్ వన్ సైడ్ నుంచి ద పెట్రోల్ విల్ బి గోయింగ్, వన్ సైడ్ నుంచి ఎగ్జాస్ట్ గ్యాస్ బయటకు వచ్చేస్తాను. ఓకే, హియర్ ఇక్కడమ్మా, ఇక్కడ నుంచి ఇన్లెట్ అయ్యి ఇక్కడ నుంచి ఎగ్జాస్ట్ అవుతుంది. ఫ్రమ్ హియర్ ద ఇన్లెట్, హియర్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ సైలెన్సర్ ద్వారా బయటికి. దీని నుంచి సైలెన్సర్ కనెక్ట్ చేసి ఉంటారు. సైలెన్సర్ అంటే ఇదమ్మా, ఇక్కడ పట్టుకోమ్మా. Here the silencer will be connected like this. So intake from the carburetor, the fuel will be entering into the engine. So combustion జరిగి పవర్ వచ్చేసిన తర్వాత ఎగ్జాస్ట్ గ్యాసెస్ ద్వారా the fuel will be coming out. This is the engine cylinder. The fins are attached to the engine cylinder. Why these fins are attached now? In order to cool the engine, these fins are attached to the engine cylinder. Okay, these are the parts and it is a air filter. ఇది ఎయిర్ ఫిల్టర్ అమ్మా. సో డస్ట్ ఎయిర్ లోపల వెళ్ళుకోకుండా ఈ ఎయిర్ ఫిల్టర్ ఏం చేస్తుంటే ఫిల్టర్ చేసి ఎయిర్ని, మంచి ఎయిర్ని లోపల పంపిస్తుంది. ద ఎయిర్ ఫిల్టర్ విల్ ఫిల్టర్ ద ఎయిర్ సో దట్ ద ఫ్రెష్ ఎయిర్ విల్ గో ఇన్ టు ద సిలిండర్. కంటామినేటెడ్ ఎయిర్ కాకుండా పార్టికల్స్ లేని ఎయిర్, ప్యూర్ ఎయిర్ వెళ్ళడానికి ఎయిర్ ఫిల్టర్ చేసేస్తుంది ఎయిర్. ఓకే, అండ్ దీస్ ఆర్ ద గేర్ మెకానిజమ్స్. నువ్వు గేర్ ఇంజిన్ కాబట్టి గేర్స్ అమ్మా ఇలా అటాచ్ చేస్తే, ఫస్ట్ గేర్ వేస్తే ఇలా వచ్చేస్తుంది, సెకండ్ గేర్కి ఇలా వస్తుంది, థర్డ్ గేర్కి ఇలా, ఫోర్త్ గేర్కి ఇలా. సో దీస్ ఆర్ ద గేర్ మెకానిజం. నువ్వు గేర్ షిఫ్ట్ చేస్తే ఇవన్నీ షిఫ్ట్ అవుతాయి గేర్స్. సో నువ్వు ఒక క్లిక్ ఇట్లా ప్రెస్ చేస్తావు కదమ్మా కింద గేర్ అన్నప్పుడు దిస్ విల్ బి మూవింగ్. సో మన హయ్యర్ గేర్ పడినప్పుడు ఫస్ట్ గేర్, లోవర్ గేర్కి వెళ్ళిపోయినా అనుకో ఇట్ ఈస్ కాట్ ఫోర్త్ గేర్. ఈ లోవర్ గేర్ ఉన్నప్పుడు స్పీడ్గా రొటేట్ అవుతుంది. ద ఇంజిన్ విల్ బి రొటేటింగ్ వెరీ స్పీడ్. ఫస్ట్ గేర్ ఉన్నప్పుడు ఒకే గేర్, సెకండ్ గేర్, అట్లా గేర్ మెకానిజం ఇది. ఓకే,
These are the cams. This is the bearing. These are the bearings. This completes the engine. Okay, any basic engine will be compromising of this, all this. Idemante from the flywheel. This is the flywheel. This is the flywheel. Why flywheel is attached means in order to rotate the shaft uniform ga rotate cheyadaniki flywheel attach chestam. Additional member is flywheel so that the shaft will rotate uniformly. దీనికే ఇది పెట్టేస్తాం. ఏమమ్మా ఇది మోటార్ పెట్టేసి దీని గేర్ మెకానిజం ఇది. నువ్వు స్విచ్ ఆన్ చేస్తే మోటార్ దీన్ని రొటేట్ చేస్తుంది. ఇది రొటేట్ అయ్యి ఈ పిస్టన్ రెసిప్రోకేట్ చేస్తుంది. దిస్ ఇస్ అటాచ్ టు ద పిస్టన్ కదా. ఇది మోటార్ పెట్టేసి మోటార్ ఏం చేస్తున్నా మనం ఒక్కసారి కిక్ స్టార్ట్ పెడితే మోటార్తో మన సెల్ఫ్ స్టార్ట్ అది దీన్ని రొటేట్ చేస్తుంది. దీన్ని రొటేట్ అయ్యి పిస్టన్ రెసిప్రోకేట్ అవుతుంది. దెన్ వీ కెన్ స్టార్ట్ అవర్ ఇంజిన్. లేదంటే ఇది లేదు అంటే ఇది దీంతో స్టార్ట్ చేసుకోవాలి. మనం ప్రెషర్ అప్లై చేసి వీ హ్యావ్ టు స్టార్ట్ అవర్ ఇంజిన్. Okay, these are the components of any engine. ఇదేమంటే ఫర్ బేస్డ్ ఆన్ రొటేషన్ టైమింగ్ పెట్టేసి we give power input to this spark plug కి పవర్ ఏ టైంలో ఇవ్వాలి, ఏ టైమ్స్కి ఏ టైం ఆ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్కి పవర్ ఇస్తే స్పార్క్ ఇస్తుంది, అప్పుడు కంబషన్ జరుగుతుంది. సో దిస్ టైమ్ విల్ బి మెయింటైన్. రొటేషన్ అయ్యి కరెక్ట్ టైం కల్లా పవర్ అనేది voltage to high voltage to electricity, it will send electricity to this spark plug. Okay, based on your speed of the engine. And this is the spark plug where we are getting the spark. A madhya gap lo spark vachestunam in order to ignite the petrol and air mixture. Ignite cheyadaniki the spark plug is used. Okay, understand? No? These are the components of an 4-stroke and 2-stroke engine. So this is a 4-stroke engine. Why it is called a 4-stroke engine? Because we are having valves here. Valve mechanism unnante 4-stroke engine. Ports mechanism unnante 2-stroke engine. This is a 4-stroke engine. This is a Honda Shine engine. Honda Shine engine is 110cc, 100cc I think so. 100cc engine. So we have designed anni components assemble chese oka engine with that engine will give power to your vehicle so that you can move. Okay. So what you have seen, these are the petrol engine. Let us see diesel engine. So that is back what you only difference is spark plug undadu, fuel injector untundi. Only difference between petrol and diesel engine is in the petrol engine will be having a spark plug, in a diesel engine we don't have a spark plug. So that is the cut section view of a diesel engine. Ma ikkada chudochu meeru. So I can use ma this is a diesel engine. How the diesel engine works? Single cylinder diesel engine amma. సేమ్ డీజిల్ ఇంజిన్ ఈస్ ఫిటెడ్ టు ద ఆటో. ఒక సింగిల్ సిలిండర్ డీజిల్ ఇంజిన్ ఎలా ఉంటుందో చూపించారు. ఇది కట్ సెక్షన్ వ్యూ ఆఫ్ ఏ డీజిల్ ఇంజిన్. ఒక ఆటోలో ఇలాగే ఉంటుందమ్మా. దట్ ఈస్ ద ఫ్లైవీల్. ఫ్లైవీల్ విల్ బి హెవియర్ ఇన్ ఏ డీజిల్ ఇంజిన్. సో ఎందుకు ఫ్లైవీల్ అంటే ఇన్ ఆర్డర్ టు రొటేట్ ద షాఫ్ట్ యూనిఫామ్ గా రొటేట్ కావాలంటే దిస్ ఫ్లైవీల్ ఈస్ రిక్వైర్డ్. ద రెసిప్రోకేటింగ్ మోషన్ ఆఫ్ ద పిస్టన్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ రోటరీ మోషన్. ఓకే, సో ఇన్ ఏ ఇంజిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇన్ ఏ డీజిల్ ఇంజిన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ మీకు కనపడటం లేదు కదమ్మా. ఒక తర్వాత యువతరాన్ని చూడండి అమ్మా. ఓకే, సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఏ డీజిల్ ఇంజిన్ మీన్స్ నాట్ లైక్ ఎ పెట్రోల్ ఇంజిన్. డీజిల్ ఇంజిన్ హ్యాస్ ద సేమ్ పార్ట్స్ బట్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్పార్క్ ప్లగ్ విల్ బి హ్యావింగ్ ఏ ఫ్యూయల్ ఇంజెక్టర్. ఈ మధ్యలో ఫ్యూయల్ ఇంజెక్టర్ ఉంది చూడమ్మా. దిస్ ఇస్ ద ఫ్యూయల్ ఇంజెక్టర్. ఓకే, దిస్ ఇస్ ద ఫ్యూయల్ ఇంజెక్టర్. ఆ ఫ్యూయల్ ఇంజెక్టర్ ఏం చేస్తే ఇట్ విల్ ఇంజెక్ట్ ద ఫ్యూయల్ డైరెక్ట్లీ ఇంటూ ద సిలిండర్. సిలిండర్లో డైరెక్ట్ ఫ్యూయల్ ఇంజెక్ట్ చేస్తుంది. ఓకే, అండర్స్టాండ్? దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్ diesel engine. Only one difference is in the place of spark plug we are having a fuel injector. All the components are same. దానిలో కార్బొరేటర్ ఉండదు, దీనిలో దానిలో కార్బొరేటర్ ఉంటుంది, దీంట్లో ఉండదు. దాంట్లో స్పార్క్ ప్లగ్ ఉంటే దీంట్లో ఉండదు. సమ్ కాంపోనెంట్స్ డిఫరెంట్ గా ఉంటాయి, మిగతావన్నీ కామన్ అమ్మ. పిస్టన్, కనెక్టింగ్ రాడ్, క్రాంక్ షాఫ్ట్, గేర్ మెకానిజం, సో ఇన్లెట్ వాల్, అవుట్లెట్ వాల్ అన్ని సేమ్ గా ఉంటాయి ఇన్ డీజిల్ ఇంజిన్. Only in the place of spark plug we will be having a fuel injector. How it works now? When the piston moves down. So when the piston moves down, here, when the piston is moving down, this inlet valve opens. Inlet valve open, only air will be coming into the engine. The air ni manam compress chestunnam amma. In a second stroke, the air is being compressed. In the second stroke, air is being compressed. Okay. సో ఆఫ్టర్ కంప్రెషన్ ద ఫ్యూయల్ ఇంజెక్టర్ ద్వారా ఫ్యూయల్ లోపలికి వస్తుంది.
Once the fuel comes into the compressed air, no, it will burn automatically. No need of any spark plug because we have compressed the air to high compression ratio. ఎయిర్ను హై కంప్రెషన్ రేషియో మెయింటైన్ చేశారు కాబట్టి వన్ ద ఫ్యూయల్ ఫ్రమ్ ద ఫ్యూయల్ ఇంజెక్టర్ వెన్ ద ఫ్యూయల్ ఎంటర్స్ ఇన్ టు ద కంప్రెసర్ ఎయిర్ నో ఇట్ విల్ బర్న్ ఆటోమేటిక్లీ బర్న్ అయ్యి దెన్ ఇట్ విల్ పుష్ ద పిస్టన్ డౌన్ దెన్ ఇట్ విల్ పుట్ ద పిస్టన్ డౌన్ పవర్ స్ట్రోక్ వచ్చింది సో వాట్ ఆల్ ద ఎగ్జాస్ట్ గ్యాసెస్ ప్రెసెంట్ ఇన్సైడ్ ద సిలిండర్ నో హ్యాస్ టు బి సెంట్ అవుట్ దట్ ఈస్ కాల్డ్ లాస్ట్ స్ట్రోక్ ఎక్స్పాన్షన్ స్ట్రోక్ సక్షన్ కంప్రెషన్ ఎక్స్పాన్షన్ ఎగ్జాస్ట్. This completes 4 strokes of a diesel engine. This is the cut section view of a 4-stroke diesel engine. చూడండి అమ్మా ఇక్కడ తర్వాత let us start working model of a 4-stroke twin cylinder diesel engine. So that is the working model of a 4-stroke twin cylinder అంటే 2 సిలిండర్లు ఉంటాయమ్మా పక్కన పక్కనే ఉంటాయి. ఓకే 4-stroke twin cylinder diesel engine working model. Let us start the engine. Okay. వర్కింగ్ మోడల్ ఆఫ్ ఏ 4-stroke ట్విన్ సిలిండర్ 2 సిలిండర్లు అమ్మా 1 2 2 సిలిండర్ అంటే 2 ఇంజెక్టర్స్ ఉంటాయి 1 2 2 ఇంజెక్టర్స్ అమ్మా. దిస్ ఈస్ ద వర్కింగ్ మోడల్ ఆఫ్ ఏ 4-stroke 2 సిలిండర్ డీజిల్ ఇంజిన్. డీజిల్ ఇంజిన్ ఎలా చెప్తామంటే ఫ్యూయల్ ఇంజెక్టర్స్ ఉన్నాయి చూడమ్మా 1 ఇంజెక్టర్ 2nd ఇంజెక్టర్. ఇంజెక్టర్ ఇక్కడ పంప్ ఉంది వీ హ్యావ్ ఏ పంప్ హియర్. దిస్ ఈస్ ద ఎయిర్ పైప్. ఎయిర్ మనం మెజర్ చేసి లోపల పంపిస్తున్నామ్మా. As it is a testing engine, listen here. So any engine has to be tested before fitting into the vehicle. Engine వెళ్ళి వెహికల్ లో ఫిట్ చేయాలన్నా ఫస్ట్ టెస్ట్ చేసి ఫిట్ చేయాలమ్మా. ఎవ్రీ ఇంజిన్ విల్ బి టెస్టెడ్ బికాస్ బిఫోర్ సెండింగ్ ఇన్ టు ద వెహికల్. ఆ వెహికల్ కొనక ముందు టెస్ట్ చేసి దాని ఒక పర్ఫార్మెన్స్ చూసి తర్వాత ఇంజిన్ లో ఫిట్ చేస్తారమ్మా. బికాస్ ఇది పర్ఫార్మెన్స్ బాగాలేకుంటే ఎవరైతే కొన్నారో వాన్ లాస్ అవుతారు కదమ్మా. సో వాడు 10 లక్షలు పెట్టి 20 లక్షలు పెట్టి కారు కొన్నప్పుడు ఇంజిన్ పర్ఫెక్ట్ గా లేదనుకో ఇట్ విల్ బి ఏ నెగిటివ్ మార్క్ ఫర్ ద కంపెనీ. సో ఎవ్రీ ఇంజిన్ హ్యాస్ టు బి టెస్టెడ్. దిస్ ఈస్ ద మాన్యువల్ టెస్టింగ్ మెకానిజం. ఈ ద్వారా మాన్యువల్ టెస్టింగ్ ఇంజిన్ పైన చేసి దాని ఒక రిజల్ట్స్ కలెక్ట్ చేసుకొని బేస్డ్ ఆన్ ద రిజల్ట్స్ ఇఫ్ ద చీఫ్ ఇంజనీర్ ఈజ్ సాటిస్ఫైడ్. ఆ చీఫ్ ఇంజిన్ సాటిస్ఫైడ్ అంటే ఇది ఇంజిన్ వెళ్ళి కార్లో ఫిట్ చేస్తారు. ఆ ఇంజిన్ వెళ్ళి ఫర్ ద పవర్ జనరేషన్ పవర్ ప్లాంట్ లో ఇదే ఇంజిన్ ఫిట్ చేసుకుంటారు టు జనరేట్ ద పవర్. సేమ్ ఇంజిన్ ఈజ్ యూజ్డ్ to fit in the automobile. Same engine is used to generate power, electrical power. Okay, this is the air inlet pipe. 1 cylinder ki second is the air inlet aitundamma. Exhaust pipe idamma. This is the exhaust pipe which is coming out. Okay, and this is water cooled engine amma. This is the water cooled engine. Ee engine lo water veltayi amma. The water will be circulated in the engine and it will be coming out of the engine. Water cooled engine ఇది లిక్విడ్ కూల్డ్ ఇంజిన్. ఓకే మా అందరు యూతలు రండమ్మా అక్కడ పోయి ఏం చేస్తున్నారు. మోడల్ ఆఫ్ ఏ 4-stroke ట్విన్ సిలిండర్ డీజిల్ ఇంజిన్. సో డీజిల్ గా వి హ్యావ్ డీజిల్ ట్యాంక్. సో త్రూ మెజర్మెంట్స్ దిస్ ఇస్ ద బ్యూటీ ట్యూబ్. అంజీ స్లోగా కొంచెం తిప్పు అంత ఎక్కువ వద్దు కొంచెం తిప్పు. అవును హౌ వాట్ వీఆర్ డూయింగ్ నో వీఆర్ సెండింగ్ ద డీజిల్ బై మెజరింగ్ ఇట్. ఎంత డీజిల్ లోపల పంపిస్తున్నాం ఎంత పవర్ డెవలప్ అయింది ఎంతటి పంపిస్తే ఎంత పవర్ డెవలప్ అయింది. ఇన్ ఆర్డర్ టు ఫైండ్ అవుట్ ద పవర్ వీ హ్యావ్ టు ఇన్స్టాల్ దిస్ మెకానిజం. దిస్ ఈస్ కాల్డ్ బ్రేక్ పవర్ మెకానిజం. బ్రేక్ పవర్ మెజర్ చేయడానికి ఇది వాడతామమ్మా డైనమోమీటర్. దిస్ ఈస్ ద డైనమోమీటర్ వేర్ వీ కెన్ మెజర్ బ్రేక్ పవర్ ఫ్రమ్ ఏ ఇంజిన్. ఏది ఎంత పవర్ డెవలప్ చేస్తామో తెలుసుకోవాలంటే ఈ బ్రేక్ పవర్ లోడ్ అప్లై చేసి ఎంత బేస్డ్ ఆన్ ద లోడ్ అప్లికేషన్ ఎంత లోడ్ అప్లై చేసామో that will give the correct measurement. లోడ్ అంతా అప్లై చేసామంటే we can get the brake power developed by this engine. నువ్వు ఎంత ఫ్యూయల్ పంపించావు ఎంత పవర్ డెవలప్ అయింది రెండే కదమ్మా. ఒకటి హౌ మచ్ ఆఫ్ ఫ్యూయల్ యూ హ్యావ్ సెండ్ ఇన్ టు ద సిలిండర్ పెట్రోల్ డీజిల్ ఇంటూ క్యాలిఫిక్ వాల్యూ ఆఫ్ ద ఫ్యూయల్ ఇట్ రిప్రజెంట్ హీట్ ఎనర్జీ. నువ్వు ఎంత హీట్ ఎనర్జీ ఇచ్చావు ఎంత వర్క్ చేసింది అది మారుతుందా. పవర్ రిప్రజెంట్ వర్క్ డన్ బై ద ఇంజిన్. ఇది ఎంత వర్క్ చేసింది ఎంత ఫ్యూయల్ ఇచ్చావు. So how we are testing the brake power by using this mechanism. Okay, so let us start the engine. This is a board. ఈ బోర్డ్ లో మనకు వాల్యూస్ అన్ని వస్తాయమ్మా ఆర్పిఎం కానీ అన్ని వస్తాయి. ఓకే ఈ మెజరింగ్ డివైస్ తో హౌ మచ్ పెట్రోల్ ఈజ్ యూజ్డ్ హౌ మచ్ డీజిల్ ఈజ్ యూజ్డ్ పెట్రోల్ కదమ్మా డీజిల్
ఈ బ్యారోమీటర్ లో ఎంత ప్రెషర్ తో ఎయిర్ లోపలికి వెళ్తుంది. ఓకే, సో లెట్ us స్టార్ట్ ద ఇంజిన్. చాలా రోజు స్టార్ట్ కాలేదు కాబట్టి ఇట్ విల్ టేక్ టైం అమ్మా. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ విల్ బి గోయింగ్ ఇంటూ ద సిలిండర్. పోతుందా? అది తిప్పమ్మా కింద కిందకన్నా. So now the engine is started. Okay. Now the engine is reciprocating. Now the engine is reciprocating and it is developing the power. Okay. In order to measure the power,